నమస్కారం. ఈరోజు నేను తీసుకుంటున్నది పెద్దల మాట నా నోట. పెద్దల మాట నా నోట. ఒక 10 పాయింట్స్ని మీకు అందరికీ తెలియపరుస్తానండి. పెద్దలు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ వన్, అతి మంచి వద్దు. అతిగా మంచితనం కూడా ఎదుటి వ్యక్తికి అసమర్థతగా కనిపిస్తుందండి. కాబట్టి అతిగా మంచి అనేది మన దగ్గర ఉంటే అది ఎదుటి వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకుంటారు. కాబట్టి అతి మంచి వద్దు. సెకండ్ పాయింట్, నిన్ను గౌరవించలేని వారికి నువ్వు దూరంగానే ఉండు. నిన్ను ఎవరైతే గౌరవించరో వారికి నువ్వు దూరంగా ఉండు అని చెప్తున్నారండి. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్దేమో అతి వద్దు అని చెప్పుకున్నాము. సెకండ్ పాయింట్ ఏమో నిన్ను ఎవరైతే గౌరవించరో వారికి మీరు దూరంగా ఉండండి అన్నారు. నిన్ను వదిలిపెట్టి వెళ్ళే వారిని నువ్వు ఆపవద్దు. ఇది 3వ పాయింట్ అండి. పెద్దలు చెప్పిన మాటలో 3వ పాయింట్ ఏంటండి? నిన్ను వదిలిపెట్టి వెళ్ళే వారిని నువ్వు ఆపవద్దు. ఒక చెట్టు మీద అనేక పక్షులు వచ్చి వాళ్తాయండి. అవి ఉంటాయి, గూడు కట్టుకుంటాయి, పిల్లల్ని పెడతాయి. పెద్ద అయిన తర్వాత అవి ఎగిరిపోతాయి. మళ్ళీ కొత్త రకపు పక్షులు వస్తాయి. కాబట్టి ఎవరు నీ దగ్గర ఉండలేము అనుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయే ఎవరిని కూడా మీరు ఆపవద్దు. 4th పాయింట్ చెప్తున్నానండి. మన సంతోషం మన చేతుల్లోనే ఉంది. ఎస్, కరెక్ట్. ఇది మన సంతోషం మన చేతుల్లోనే ఉంది. మనం సంతోషంగా ఉండాలా, ఎలా ఉండాలి అన్నది మనం నిర్ణయించుకోవాలండి. ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచించద్దు. మన సంతోషం మన చేతుల్లోనే ఉంది. మనల్ని మనమే ప్రేమించుకోవాలి. మన గురించి మనం ఆలోచించుకోవాలండి. రోజు మొత్తంలో అట్లీస్ట్ ఒక 10 నిమిషాలైనా మీ గురించి మీరు ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఇది నేను చెప్పే 5వ పాయింట్ అండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ గురించి ఒక 10 నిమిషాలన్నా ఆలోచించండి. ఇది 5వ పాయింట్. వెరీ ఇంపార్టెంట్ 6వ పాయింట్ చెప్తున్నానండి. 6వ పాయింట్, మన టంగ్ మన కంట్రోల్లో ఉండాలి. మన నాలుక మన కంట్రోల్లో ఉండాలి. ఏమి మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, అది మన కంట్రోల్లో ఉండాలండి. ఇష్టం వచ్చినట్టుగా మాట ఒకసారి వదిలేమో మరల తీసుకోవటం జరగదు. కాబట్టి మన టంగ్ మన కంట్రోల్లోనే ఉండాలి. ఆ తర్వాత 7th పాయింట్ చెప్తున్నాను. ఎప్పటికీ ఎవరు ఏమన్నా ఏడవకు. నీ స్కిల్స్ నువ్వు పెంచుకో. అది పట్టుగా తీసుకొని కక్షతో నువ్వు నీ స్కిల్స్ని పెంచుకుంటూ పో. అంతేగాని ఎదుటివాడు చెప్పారు, ఏదో అన్నారని మాత్రం నీ కళ్ళ వెంబడి నీరు రాకూడదు. ఆనంద బాష్పాలు రావాలే కానీ ఏడుపు రాకూడదు. ఆ తర్వాత 8వ పాయింట్ అండి, అతివాగుడు ఎప్పుడూ చెయ్యకండి. అతివాగుడు సర్వత్ర వర్జయేత్. అతి అనేదే సర్వత్ర వర్జయేత్, వదిలివేయబడేది. కాబట్టి అతి అనేది ఎక్కడ ఎప్పుడు ఎందులోనూ పనికిరాదు. కాబట్టి అతి సర్వత్ర వర్జయేత్. అతిని వదిలివేయండి. వర్జయేత్ అంటూ వదిలివేయండి అనేది. 9వ పాయింట్ చెప్తున్నానండి. నేను చెప్పే 9వ పాయింట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. బౌండరీస్ ఏవైతే ఉంటాయో ఆ బౌండరీస్ మనమే గీసుకోవాలి. ఒక కంచెలాగా మనమే పెట్టుకోవాలి. ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, టంగ్ ఎంత కంట్రోల్లో ఉండాలి, ఇవన్నీ బౌండరీస్ మీరు గీసుకోండి. వేరే వారి బౌండరీస్లోకి మన బౌండరీస్లోకి రాకూడదు. వాళ్ళ బౌండరీస్లోకి మనం వెళ్ళకూడదు. వేరే వాళ్ళు మనల్ని నిర్దేశించకూడదు. మన కంచె మనమే వేసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన మరొక పాయింట్, లాస్ట్ పాయింట్, 10వ పాయింట్. పెద్దలు చెప్పిన మాటలో నా నోటి నుంచి జాగ్రత్తగా వినండి. మీ మాట
ముచ్చపు చిప్పలో పడ్డ స్వాతి చినుకై ముచ్చమై ఉండాలే కాని బురదలో వేసిన రాయిలాగా ఉండరాదు. మరొకసారి చెప్తున్నానండి, మీ మాట ముచ్చపు చిప్పలో పడ్డ స్వాతి చినుకై ముచ్చమవ్వాలే కాని మీ మాట బురదలో వేసిన రాయిలాగా మన మీదే చిందకూడదు. కాబట్టి మాట ఆచితూచి మాట్లాడాలి. అతి సర్వత్ర వర్జయతనం. ఈ 10 పాయింట్స్ని జాగ్రత్తగా అమలు పరుస్తారని, మీరు మనసులో పెట్టుకుంటారని, ఆ విధంగానే ప్రవర్తిస్తారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.